హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే కనుక విజయవాడ సెంట్రల్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ అలాగే బోండా ఉమ వీళ్ళిద్దరిలో గెలిపేవారిది. నేను అడుగుతున్న ప్రశ్న అండి మిమ్మల్ని, నేను ఎలాగో నా అభిప్రాయం మీకు చెప్తాను. నేను మిమ్మల్ని అడుగుతున్నా, విజయవాడ సెంట్రల్ నుంచి బోండా ఉమ వెల్లంపల్లి శ్రీనివాస్ వీళ్ళిద్దరిలో గెలిచేది ఎవరు? ఇంతకుముందు నేను ఆల్రెడీ వీడియో చేస్తాను, కానీ మొత్తం మారిపోయినాయి. ఆ వీడియో సమీకరణాలేంటి, తాజా మొత్తం పరిస్థితులే మొత్తం టోటల్గా చేంజ్ అయిపోయినాయి, తలకిందులు అయిపోయినాయి. కాబట్టి ఈ ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నా, బోండా ఉమ గెలుస్తారా విజయవాడ సెంట్రల్ నుంచి, లేదా ఎవరైతే వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారో ఆయన గెలుస్తాడా? ఎందుకు అడుగుతున్నారంటే కనుక వీడియోలోకి వెళ్ళి ముందు నాదో రిక్వెస్ట్ ఉంది, మర్చిపోదు ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. కుదిరితే మీరు ఫస్ట్ లైక్ చేయండి, తర్వాత వీడియో అంతా చూసి కామెంట్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఎవరు గెలుస్తారనేది కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అలాగే మర్చిపోద్దు, కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే కనుక ఎలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ టాపిక్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటాను. ఎందుకు అడిగానరా మళ్ళీ కొత్తగా అంటే కనుక బోండా ఉమ నెగ్గుతారా లేకపోతే వెల్లంపల్లి శ్రీనివాస్ నెగ్గుతారా? ఎందుకు అడిగానంటే కనుక ఆల్రెడీ మొత్తం రాజకీయం మొత్తం ఆ నియోజకవర్గం మీద, మెయిన్ బోండా ఉమ గారి మీద తిరుగుతున్నాయి రాజకీయం మొత్తం కూడా. ఆంధ్రప్రదేశ్ రాజకీయం మొత్తం రాయి చుట్టూ తిరిగింది, బోండా ఉమ గారి చుట్టే తిరిగింది. కాబట్టి ఈ రాయిలో బోండా ఉమ మధ్యలో వెల్లంపల్లి శ్రీనివాస్ ఉండిపోయాడు. ఎలా అంటే ఆయనకి తగిలిన రాయే వెల్లంపల్లి శ్రీనివాస్ తగిలింది, కానీ ఆ రాయే వెల్లంపల్లి శ్రీనివాస్ని గెలిపిస్తుందా? ఆ రాయి వెల్లంపల్లి శ్రీనివాస్ని గెలిపిస్తుందా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. గెలిపిస్తుందని కామెంట్ చేయండి, లేదంటే టైప్ చేయండి. ఎందుకు అంటున్నానంటే కనుక ఆ మాట, ఆ రాయి వెల్లంపల్లి శ్రీనివాస్ని గెలిపించడం ఏంటని మీరు అనుకోవచ్చు. నిజమండి, ఎందుకంటే రాజకీయంలో బాగా ఇంపాక్ట్ ఎక్కడుంటుందో తెలుసా? బాగా ఇంపాక్ట్ ఎక్కడ ఉంటుందంటే సానుభూతి మెయిన్ అండి. ఆ సానుభూతి వల్లనే ముఖ్యమంత్రులు అయిన ఉన్నారు, ఆ సానుభూతి వల్లనే ఎమ్మెల్యేలు ఏమన్నారు, ఆ సానుభూతి వల్లనే మంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అలాంటి సానుభూతి వెల్లంపల్లి శ్రీనివాస్కి ఒక దండుడు వచ్చి పడింది. నిజంగాను ఎలా అంటే బస్తాలు వచ్చి పడినట్టే సానుభూతి. ఎప్పుడైతే రాయి ఆయన తగిలిందో, అది వచ్చి ఈయన కన్ను తగిలిందో, అప్పటి నుంచి ఈయన ఆ ప్యాచ్ తీట్లా కంటికి అది పెట్టుకునే ఉన్నాడు. తద్వారా అవతల వ్యక్తి ఆల్రెడీ డ్యామేజ్ అయ్యాడు. బోండా ఉమ ఏంటంటే రాజకీయంలో ఒకళ్ళు ఎదగాలంటే ఒకళ్ళని తొక్కాలంటారు. నిజంగా అది ఎంతవరకు వాస్తవమో మనం చూస్తుంటే రాజకీయాలు బట్టి తెలుస్తుంది. కాబట్టి బోండా ఉమ ఏదైతే మొత్తం అక్కడ బద్నాం అయిపోయాడో, ఆ బోండా ఉమకి అక్కడ అసలు మ్యాక్సిమం ఏమీ లేకుండా, అంటే బోండా ఉమ అలాంటోడు ఇలాంటోడు ఒక ముఖ్యమంత్రినే చంపించాలని ప్రయత్నించినాడు. అలాగే ఇలా మొత్తాన్ని అతన్ని ఎలాగైతే మొత్తం అతను తొక్కేశారు ఆ మాటలతోటి. కాబట్టి బోండా ఉమ అక్కడి నుంచి గెలుపు చాలా కష్టమవుద్ది అని ఒక వర్గం మాట్లాడుకుంటుంది. ఎవరో కదండి, వైసీపీ వాళ్ళు మాట్లాడుకున్నారు. కానీ అక్కడ సమీకరణలు వేరేగా ఉన్నాయి. ఎలా అంటే బోండా ఉమకు ఉన్నటువంటి అక్కడ ఉండే జనాదరణ వేరే. నన్ను అడిగితే కనుక ఈసారి మంచి ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఎలాంటి ఆ వడ్డెరు కులానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆయన వైపే ఉన్నారు. ఇన్ఫాక్ట్ అక్కడ జరిగింది ఏంటంటే ఎవరో అదే సతీష్ గారి దుర్గారావు అని వాళ్ళు కూడా అదే కులానికి చెందినటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళంతా బోండా ఉమ సన్నిహితంగా ఉంటున్నారు వాళ్ళందరూ కూడాను. కాబట్టి ఈసారి గెలుపు కష్టం అని అనుకున్న సందర్భంలో ఒక్కసారిగా పిడుగుపట్లు అంటే రాయొచ్చి పట్టం తలకిందులు చేసేసింది రాజకీయం మొత్తాన్ని అనేది కనుక చాలామంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకున్న మాట. మన అభిప్రాయం కూడా అదే. నిజంగా రాయి మొత్తం వెల్లంపల్లి శ్రీనివాస్ని గెలిపించబోతుంది, ఇది నా మాట. నిజమండి, రాయి వెల్లంపల్లి శ్రీనివాస్ని గెలిపించింది ఏంటంటే మీకు అర్థమైపోవాలి ఈ పాటికి. ఎందుకంటే ఆ రాయి ఆయనకి తగలటం, ఆయన తగిలి ఈయన తగలటం, ఆ రాయి వల్ల ఈయన బోండా ఉమ చాలా ఇబ్బందులు పాలవటం, అవసరమైతే రేపు ఎల్లుండి అరెస్ట్ చేసిన ఆశ్చర్యపోనవసరంలా. కాబట్టి మొత్తం టిక్కెట్టే పోవడం, కాబట్టి అనూహ్యంగా మొత్తం నియోజకవర్గం మొత్తం వెల్లంపల్లి శ్రీనివాస్ గ్రిప్లోకి వెళ్ళడం. కాబట్టి ఆ సింపతి గెయిన్ తోటి ఆయన 100% విజయం సాధించే అవకాశాలు కూడా ఉన్నాయనుకోవడం, తాజా పరిస్థితులు సర్వేలన్నీ ఆయనకి మెరుగ్గా చూపించడం, ఇవన్నీ ఒక ఎత్తు అయిందండి. నిజంగాను మొత్తం టోటల్గా చేంజ్ అయిపోయింది. చిన్న రాయి మొక్క గులకరాయ మొత్తం ఆయన జీవితాన్ని నాశనం చేసింది అనుకో ఒక రకంగా చెప్పాలి. కాబట్టి అయినా సరే బోండా ఉమ కాన్ఫిడెన్స్ మామూలు కాన్ఫిడెన్స్ కాదండి. మొన్న మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్లో మాట్లాడినమాట, నన్ను కదపాలంటే ఎవరి వల్ల కాదు, 100% ప్రజలంతా నా వైపు ఉన్నారు, నా గెలుపు సాధ్యం, కానీ నన్ను ప్రచారంలో కూడా తిరగనట్లేదు. ప్రచారంలో కూడా తిరగనకపోతే ప్రచారం చేయకపోతే ఇంకెక్కడ గెలుస్తాడండి, కష్టం కదా. కాబట్టి మీ అభిప్రాయం ఏంటి తెలియజేయండి. నా అభిప్రాయమే ఇదే, ఏంటంటే రాయి వెల్లంపల్లి శ్రీనివాస్ని గెలిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఒక రాయి వెల్లంపల్లి శ్రీనివాస్ గెలిపితే అతను మంచోడు కాదు చెడ్డోడు అని కొన్ని రాళ్ళు అతని మీద పట్టడం వల్ల, బోండా ఉమ మీద పట్టడం వల్ల అతను ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇది నా అభిప్రాయం. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని సదా గౌరవిస్తానండి. అది ఏమైనా కానీ మీ అభిప్రాయం తెలియజేయండి చాలు. ఓకేనా? కొత్త వాళ్ళైతే 100% సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ ముందుకు తీసుకెళ్ళండి. చూస్తున్న మీకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.